అన్నమయ్య జిల్లా పుంగనూరు రాజంపేట పార్లమెంటు పరిధిలో జనసేన పార్టీలో బలోపేతం భాగంగా పుంగనూరు నియోజకవర్గానికి చెందిన 3 నాయకులకు కీలక బాధ్యతలు అప్పగించారు. పార్లమెంటు సమాచార సేకరణ విభాగంలో పుంగనూరు పట్టణ అధ్యక్షులు నరేష్, రూరల్ అధ్యక్షులు విరూపాక్షి, సోమల మండలానికి చెందిన నాగభూషణంలకు పదవులు కేటాయించారు. ఈ సందర్భంగా పుంగనూరు పట్టణంలోని జనసేన పార్టీ కార్యాలయంలో పార్టీ నాయకులు, కార్యకర్తల సమావేశం నిర్వహించారు. అనంతరం జనసేన నాయకుడు సింగిల్ విండో చైర్మన్ పగడాల రమణలు మీడియాతో మాట్లాడారు. రాజంపేట పార్లమెంట్ జనసేన పార్టీలో పుంగనూరుకు చెందిన 3కి బాధ్యతలు దక్కడం సంతోషకరమని ఆయన అన్నారు. 2014 నుండి పార్టీ కోసం అహర్నిశలు శ్రమిస్తున్న నాయకులకు తగిన గుర్తింపు లభించిందన్నారు. పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ నాయకత్వంలో జనసేన మరింత బలోపేతం అవుతోందని పేర్కొన్నారు. సమాచార సేకరణ విభాగంలో నరేష్, విరూపాక్షి, నాగభూషణంలకు పదవులు అప్పగించినందుకు జనసేన నాయకులు, కార్యకర్తలు పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమం సింగిల్ విండో చైర్మన్ పగడాల రమణ ఆధ్వర్యంలో నిర్వహించగా పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు ఈ మీడియా సమావేశానికి చేసినటువంటి నా పత్రికా విలేకరులకు, అదేవిధంగా ఇక్కడికి వచ్చేసినటువంటి నా పుంగనూరు జనసేన పార్టీ కార్యకర్తలకు, నాయకులకు అందరికీ కూడా ప్రతి ఒక్కరికి హృదయపూర్వక స్వాగతం. అదేవిధంగా ఈరోజు చాలా సంతోషంగా ఉంది. మరీ ముఖ్యంగా ఈరోజు మేమందరం కూడా ఇక్కడ కలవడానికి కారణం ఏమంటే, నిన్న మా పవన్ కళ్యాణ్ గారు ఏదైతే పార్టీ బలోపేతం కోసం రాజంపేట పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల్లో సంబంధించి పార్టీ సంస్థాగత నిర్మాణం కోసం, అంటే పార్టీ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, లేకపోతే ఇతర పార్టీకి సంబంధించిన ఏ పదవులు ఉంటాయో, ఎవరికి ఏ ఆసక్తులు ఉంటాయో ఆ వ్యక్తులకు సంబంధించి పార్టీ నిర్మాణం కోసం ఏర్పాటు చేసినటువంటి ఈ కమిటీలో మా పుంగనూరు నియోజకవర్గం సంబంధించి మన పట్టణాధ్యక్షులు నరేష్ రాయల్ గారు, అదేవిధంగా రూరల్ అధ్యక్షులు విరూపాక్షి గారు, అదేవిధంగా సోమలకు సంబంధించి మా నాగభూషణం గారికి మా పవన్ కళ్యాణ్ గారు స్థానం కల్పించారు మా పుంగనూరు సంబంధించి. ఇది చాలా హర్షించదగ్గ విషయం, చాలా సంతోషించదగ్గ విషయం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు కానీ, లేకపోతే మా పార్టీ జనసేన పార్టీ కానీ కష్టపడిన కార్యకర్తకి కొంచెం లేట్ అవుతుందేమో కానీ ఖచ్చితంగా సముచిత స్థానం తగ్గుతుంది. అదేవిధంగా నిస్వార్థంగా పనిచేసే కష్టానికి ఎప్పుడూ కూడా విలువ ఉంటుందనే దానికి నిదర్శనమే వీళ్ళు ముగ్గురు కూడా. చాలా ఆనందం ఉంది. ఎందుకంటే మీకు అందరికీ తెలుసు, జనసేన పార్టీ ఆవిర్భావం నుండి కూడా మేమందరం కూడా ఐకమత్యంతో పుంగనూరు నియోజకంలో జనసేన పార్టీ అభివృద్ధి కోసం, జనసేన పార్టీ బలోపేతం కోసం అహర్నిశలు కష్టపడిన వ్యక్తులు వీళ్ళందరూ కూడా. ఇలాంటి వ్యక్తులకి మా పవన్ కళ్యాణ్ గారు గుర్తించి మంచి సముచితాన్ని ఇచ్చారు. అందుకు మా జనసేన పార్టీ పుంగనూరు నియోజక కార్యకర్తలందరి తరఫున కూడా మా పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా మీరందరూ కూడా ఈ మంచి అవకాశాన్ని ఉపయోగించుకొని మన పుంగనూరు నియోజకమే కాదు, రాజంపేట పార్లమెంట్ పరిధిలో ఉన్నట్టు అన్ని నియోజకవర్గాల్లో కూడా మీరు పర్యటించి ఖచ్చితంగా మంచి వ్యక్తులకి మంచి పోస్టులు ఇప్పించి, మంచి పదవులు ఇప్పించి జనసేన పార్టీ నిర్మాణం, జనసేన పార్టీ అభివృద్ధికి మీరందరూ కూడా మీ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకొని పార్టీని మరింత బలోపేతాన్ని చేస్తారని ఆశిస్తూ జై హింద్, జై జనసేన. ఈరోజు జనసేన పార్టీ రాజంపేట పార్లమెంటరీలో సమాచార సేకరణ కమిటీలో నాకు అవకాశం కల్పించిన పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే 2014 నుంచి పార్టీ పెట్టిన రోజు నుంచి కూడా మేము పార్టీలో కష్టపడుతున్నాం. మా కష్టానికి తగిన బాధ్యత ఈరోజు ఇచ్చారని కోరుకుంటున్నాను. అలాగే మేము మాకు కొంత 2014 నుంచి పనిచేసినా కూడా కొంత సరైన అవకాశం రాలేదని మేము కొంత ఆందోళన చెందుతూ ఉంటుంది. కానీ ఈరోజు మాకు ఈ బాధ్యత అప్పగించడం వల్ల పవన్ కళ్యాణ్ సార్ దృష్టిలో కూడా మేమున్నామని మాకు అవకాశం ఇచ్చిన మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి మరీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నాకు ఇచ్చిన ఈ బాధ్యతను నిష్పక్షపాతంగా వ్యవహరించి కమిటీలో మా ముగ్గురికి అవకాశం ఇచ్చినందుకు ఈ సెలక్షన్ కూడా నిష్పక్షపాతంగా వ్యవహరించి నిర్వహిస్తామని చెప్పి కోరుకుంటున్నాను. రాజంపేట పార్లమెంట్ సమాచార సేకరణ కమిటీలో నాకు బాధ్యతలు ఇచ్చినందుకు
మా అధ్యక్షులు కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, డిప్యూటీ సీఎం గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే రాజంపేట పార్లమెంట్ అధ్యక్షులుగా నియమించిన కేకే సార్ గారికి, ముఖ్యంగా మాకు ఈ బాధ్యతలు కాకుండా పార్టీ నుంచి ముందు నుంచి మాకు రెండంటి నడిపి మమ్మల్ని ముందరకు పోయి చేసిన మా అన్న సింగిల్ విండో చైర్మన్ పగడా రమణ గారికి, పుంగనూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ పిఓసి చిన్నారాయలు గారికి, అలాగే జిల్లా అధ్యక్షులు పసుపులేటి హరిప్రసాద్ గారికి మరియు కోలా సోమశేఖర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ, మాకు ఇచ్చిన ఈ బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తానని, ఎటువంటి లోటుపాట్లు లేకుండా నిర్వహిస్తానని తెలియజేసుకుంటూ జై జనసేన, జై హింద్. బారా షాహీద్ దర్గా రొట్టెల పండుగ మహోత్సవ ఆహ్వానం. శ్రీ 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 హజరత్ బారా షాహీద్ దర్గా మిట్ట, నెల్లూరు. జూన్ నెల 26వ తేదీ నుండి 30వ తేదీ వరకు జరుగును. జూన్ నెల 26వ తేదీ శుక్రవారం సందల్మాలి, 27వ తేదీ శనివారం గంధ మహోత్సవం, 28వ తేదీ ఆదివారం రొట్టెల పండుగ, 29వ తేదీ సోమవారం తహలీల్ ఫాతహా, 30వ తేదీ మంగళవారం ముగింపు సభ జరుగును. కావున భక్తులెల్లరూ విచ్చేసి చందన ప్రసాదములు స్వీకరించి శ్రీ బారా షాహీద్ కృపా కటాక్షములు పొందగలరు. షేక్ అబ్దుల్ అజీజ్, చైర్మన్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వక్ఫ్ బోర్డ్. నిర్వహించువారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వక్ఫ్ బోర్డ్, విజయవాడ.